కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. యానిమల్ ఆరాధ్య అని ఫోటో షూట్ నవీన్ కళ్యాణ్ అని నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తను కొంచెం నేను తీసిన సారీ సినిమా ట్రైలర్ చూసి దాదాపు ఇన్స్పైర్ అయ్యి తన దగ్గర కాన్సెప్ట్ ఉందని చెప్పాడు. ఇనీషియల్గా నేను ఉన్నప్పుడు మాత్రం నేను కొంచెం యానిమల్స్తో పాటు ఒక అమ్మాయిని పెట్టడం అనేది కొంచెం డేంజరస్ అవడానికి ఛాన్స్ ఉంది అని కొంచెం కన్సర్న్ వచ్చింది. కానీ ఆరాధ్య చాలా ఎక్సైటెడ్గా నేను చేస్తాను అని చెప్పి అప్పుడు దాని తర్వాత చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వాళ్ళు అడిగి దాని తర్వాత అమ్మాయి ధైర్యం చూసి ఇంక ఛాన్స్ తీసుకుందామని ఓకే అన్నారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్, ఎందుకంటే అమ్మాయి చాలా ధైర్యంగా ఈ పాముని ఆటలతో చేసింది. రెండోదేమో అంటే మేము భయపడినట్టుగా ఏమీ జరగలేదు. అవి కూడా చాలా ఫ్రెండ్లీ యానిమల్స్, అది జరిగింది. అండ్ ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ మీరు ఇంత అందమైన అమ్మాయిని? అంటే నా కళ్ళు ఎప్పుడు అందాన్ని వెతుకుతూ ఉంటాయి పొద్దున్న నుంచి రాత్రి వరకు. సరే ఎవరో ఒకళ్ళు నా కళ్ళలో పడతారు. అంటే ఒకది ఒంగోలు ఇన్సిడెంట్ మెయిన్ పాయింట్, అది ఒక కోర్టులో సబ్జుడిస్లో ఉంది. సో దాని డీటెయిల్స్ గురించి నేను మాట్లాడటానికి చేయలేదు. పొలిటికల్ డ్రామా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. కాదు కాదు, ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ దానికి మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ వరకు దాని జోలికి వెళ్ళను. ఫిల్టర్ లేకుండా చూపించే విధానంపై ఎవరైనా హెచ్చరికలు చేశారా ఎప్పుడైనా? ఎవరు నాకు ఇంతవరకు హెచ్చరిక ఇవ్వలేదు. డైరెక్ట్గా కొట్టేది కానీ హెచ్చరిక అంటే చెప్పకుండా కొట్టేది కానీ చెప్పేవారు కొట్టలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా మళ్ళీ అలాంటి టచ్ ఏమైనా చేస్తారా? ఈ ఫోటో సిరీస్ గురించి చెప్పండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అది బేసిక్గా అది అంటే ఆ కాన్సెప్ట్లో నవీన్ నాకు దగ్గర చెప్పినప్పుడు తను సారీ ట్రైలర్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అంటే ఇనీషియల్గా నేను కొంచెం సంకోచించాను. అంటే యానిమల్స్తో అంటే కొంచెం డేంజరస్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ ఆరాధ్య చాలా ఎక్సైట్మెంట్ తోటి నేను చేస్తాను అని చెప్పింది. సో దాని తర్వాత అది డిజైన్ చేయడం జరిగింది. అంటే అంటే ఒక వైల్డ్ యానిమల్ అనేది మనకి భయం తెలిపిస్తుంది. పాము ఇలాంటి యానిమల్స్ వాటితోటి కలిపి ఒక గ్లామరస్ ఫోటో షూట్ చేయటం అనేది నేను ఇంతవరకు ఇంటర్నెట్లో కూడా నేను ఎప్పుడు ఇంత వీడియో చూడలేదు. అది చాలా యూనిక్గా స్పెషల్గా ఉంటుందని నాకు అనిపించి అప్పుడు నేను ఓకే అన్నాను. ఆరాధ్య దేవి నేను ఫస్ట్ ఒక దీంట్లో ఒక ఇన్స్టా రీల్ నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అది నేను చూసి నాకు చాలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అనిపించి నేను ఆ ట్విట్టర్లో పెట్టి దాని నుంచి ఆ రీల్ తీసిన అతన్ని కనుక్కొని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా నేను కానీ సారీ డైరెక్టర్ గిరికృష్ణ కమల్ అందరూ ఫీల్ అయ్యేది ఒక ఎక్స్ట్రాడినరీ ఈజ్ ఉంది. దానికి కెమెరా ముందు చేయాలంటే చాలా రేర్ క్వాలిటీ వస్తుంది. అది అంటే వెళ్ళిపోతున్న ఆర్జీవి, ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న ఆర్జీవికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఒంగోలు ఇన్సిడెంట్ జరగడం, సోషల్ మీడియా ఎఫెక్ట్. అదే ఒంగోలు ఇన్సిడెంట్ అనేది నేను ఒక ఎక్స్పీరియన్స్గా చూసుకుంటా. నాకు యాక్చువల్గా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను లైఫ్లో ఏది కూడా నెగిటివ్ పాజిటివ్ తీసుకోను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్పీడ్ బ్రేకర్ కాదు. పొలిటికల్ డ్రామా మీద ఎన్ని సినిమాలు వచ్చినా మీ అంత ఫిల్టర్ లేకుండా తీసే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. మరి అంత ఫిల్టర్ లేకుండా తీసిన వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఫేస్ చేస్తారు? రియల్ లైఫ్లో అంటే అది పాయింట్ థ్రెట్ అనేది మన మైండ్లో ఉండదు. రియల్ లైఫ్లో అందరూ మనకు డెమోక్రటిక్ కంట్రీలో ఉండి అండర్ ద కాన్స్టిట్యూషన్ లాస్ అబైడ్ చేసి నేను చేస్తాను ఏం చేసినా సరే. అది తెలియని వాళ్ళు ఏదో చేసేసాడని అనుకుంటారు. అది బట్ అలా తీసినప్పుడు అదర్ పార్టీస్ నుంచి ఏమైనా మీకు హెచ్చరికలు అది అంటే నేను అనుకోలేదు. కాకపోతే నేను సినిమా చూసాను కాబట్టి తనకి ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉంది యాజ్ యాక్టర్ ఆల్సో. తను ఏ రోల్లో ఉన్నా ఫిట్ అవుతుందని. నవీన్ గారు ఈ ఫోటో షూట్ చేసిన నవీన్ గారి గురించి చెప్పాలంటే నవీన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఇంకా ఎక్కువ. తనకి ఒక చాలా యూనిక్ విజన్ ఉంది. అందుకని అన్ని రోజులు పనిచేయడం కూడా యూనిక్ విజన్ ఉంది కాబట్టి. అండ్ కానీ నా ఫీలింగ్ నేను మొత్తం అన్ని ఫోటోలు చూశాను కాబట్టి తను ఎంతవరకు తీసిన దాంట్లో ఇది బెస్ట్ షూట్ అని నా ఫీలింగ్. నేను ఇందాక చెప్పాను, ఎవ్వరికి సలహాలు ఇవ్వను, నేను తీసుకోను. కాకపోతే అమ్మాయిలకి ఒకే సలహా ఏంటంటే వాళ్ళ అందాలు దాచుకోకూడదు అని ఒక సలహా.
ఎందుకంటే వాళ్ళ అందాలని దాచుకోవటం అనేది చిన్నపిల్లల నోటి నుంచి కూడి కొట్టేయడం అంత పాపం అనేది నా ఫీల్. సార్ మీరు అమ్మాయిల్ని ఎలా ఇష్టపడతారు సార్? మనసు చూసి ఇష్టపడతారా? అంటే అమ్మాయిల్లో ఏమి ఇష్టం? మీరేమనుకుంటారు? డిఫరెంట్ ఆన్సర్ కాదు, నేను మనస్సు చూసి ఇష్టపడతానని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అదన్నీ చెప్పండి. ఎవరైనా నమ్ముతారా చెప్పండి? నమ్మరు. అది అందుకే నాతో అబద్ధం ఎందుకు చెప్పిస్తారు? శ్రీదేవి గారిని ఆరాధించడంలో మీ తర్వాత ఎవరైనా మళ్ళీ ఇప్పుడు ఆరాధ్యం తీసుకొని వచ్చారు. ఇద్దరులో ఏదైనా కామన్ పాయింట్ మీరు చూసారా? అంటే కామన్ పాయింట్ అన్నాం. అండ్ ఆర్జీవి గారితో దెయ్యం అట్లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అంటే పొలిటికల్ మూవీస్ మళ్ళీ రాబోతున్నాయి. పొలిటికల్ మూవీస్ చేయను కదా, అది లాస్ట్ అయిపోయింది ఆ పర్వం. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్. ఇప్పుడు సిండికేట్ నేను తర్వాత తీయబోయే సినిమా డెఫినెట్గా ఎంతవరకు అలాంటి సినిమా ఎవరు చూసుండు. ఓకే.